భారతదేశ అవసరాల కోసం 2030 నాటికి 300 మిలియన్ టన్నులు కావాలని చెప్పేసి ప్రభుత్వ గణాంకాలు చెబుతా ఉన్నాయి. ఈ రోజు భారతదేశంలో ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, చిన్న రోల్ మిల్స్ అన్ని కలిపినా 150 మిలియన్ టన్నులు కూడా టచ్ చేయలేదు. ఈ నేపథ్యంలో సెయిల్ మొత్తం కలిపి 19 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తా ఉంది. దాన్ని 35 మిలియన్ టన్నులకి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి వెళ్తామని చెప్పేసి ఇదే భారత ప్రభుత్వం స్టీల్ మంత్రిత్వ శాఖ చెప్తా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ నుంచి 20 మిలియన్ టన్నుల కెపాసిటీకి వెళ్తానికి అవలేలగా వెళ్ళొచ్చు. దీన్ని ఎందుకు సేల్లో కలపకూడదు? దీన్ని సేల్లో కలపడం మానేసి దీన్ని ప్రైవేట్ అమ్ముకుని సేల్లో 1,00,000 కోట్లు పెట్టి ఎక్స్పాండ్కి వెళ్తామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే ఇది అమ్ముకోవడం ద్వారా కమిషన్లు కావాలి, అక్కడ సేల్ ఎక్స్పాండ్ చేయడం ద్వారా కమిషన్లు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారా? ఈ కంపెనీలు రెండు కలిపి ఎందుకు మెర్జ్ చేయకూడదని చెప్పి అడుగుతా ఉన్నాం. సిఐటిగా రేపు జరిగే సమావేశంలో దీన్ని మెర్జ్ చేసి భారతదేశ అవసరాలకు కావాలని 300 మిలియన్ టన్నుల వైపు తీసుకెళ్లాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం.